చాలా బాగుంది, ఫుడ్ అంతా బాగుంది. ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? కంప్లైంట్ ఏం లేదండి, ఒక్కటి కూడా అంతా కరెక్ట్ గా ఉన్నాయి. అంతా బాగుంది. నిన్న కూడా వచ్చారు, రిసెప్షన్ కూడా వచ్చారా? నిన్న కూడా వచ్చాము, చాలా బాగుంది. డిషెస్ అంతా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉందండి. జెన్యూన్ చెప్పండి. జెన్యూన్ గానే చెప్తున్నాం, తిన్నాం కాబట్టి చెప్తున్నాం. ఆల్ ఐటమ్స్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇలా అండి పెళ్లికి వచ్చిన రిలేటివ్స్ అన్నమాట, వాళ్ళనే మీకు రివ్యూ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్కే ఫుడ్ క్యాటరింగ్స్ అండి. ఓకే, అనంతపురంలో మనకు లోకల్ గా రీజనల్ ప్రైస్ తో మీకు బెస్ట్ ఫుడ్ క్యాటరింగ్ అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే వెజ్ క్యాటరింగ్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ రిసెప్షన్ జరుగుతుందండి. మీకు వచ్చేసి 400 మందికి కాబట్టి వీళ్ళు వెజ్ అండి. 400 మందికి కాబట్టి మీరు ప్రైజ్ అంటే మీరు ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసరికి మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. అదే మీరు 100, 50, 150, 200 అంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది. మీరు ఫుడ్ ప్లేట్ పెరిగే కొద్దీ మీకు ప్రైస్ తగ్గుతుంది అనమాట. రిసెప్షన్ లో ఉన్నామండి. రేపు మీకు పెళ్లి కూడా ఉంటుంది అనమాట. మెనూ ఇది రిసెప్షన్ మెనూ అనమాట. మేమే ఉంటుంది చెప్పండి. ఓలిగా ఉంది, ఓలిగతో పాటు నెయ్యి, పాలు, స్పెషల్ స్వీట్ ఇది, జీరా రైస్, దీంట్లో కూర్మా, వైట్ రైస్, పప్పు, పెరుగు, బజ్జీ, వడియాలు, అట్లా పెసరు బ్యాళ్ళు. సో ఇవంతా మీకు రిసెప్షన్ మెనూ అండి. మీకు రేపు పెళ్లి కూడా ఉంది, పెళ్లి మెనూ కూడా మీకు చూపిస్తాను. సో ఈ మెనూ వచ్చేసి మీకు ఎంత స్టార్టింగ్ 180 రూపీస్ అండి. మినిమం 400 మెంబర్స్ కాబట్టి మీకు 180 పడుతుంది. ఓకే, సో ఐటమ్స్ బట్టి పెరుగుతుంది తగ్గుతాయి కదా. సో రేపు పెళ్లిది ఉంది కాబట్టి అది కూడా మెనూ చూపించి మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తాను. సో మొత్తానికి అయితే ఇదే అండి. ఓకేనా. సో నెక్స్ట్ అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి భయ్య నంబర్ స్క్రీన్ పైన వేస్తాను, మీరు నంబర్ సేవ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా ఉంటే బుక్ చేసుకోండి ముందుగానే. ఓకేనా. సో స్టార్టింగ్ వచ్చేసి మీకు 180 రూపీస్ అంటే ఇంకా ఏమైనా తగ్గుతుందా? ఇంకా ఎక్కువ ప్లేట్స్ చెప్పే కొద్ది ఇంకా తగ్గుతుంది. ఓకే, ఇదైతే మీకు రిసెప్షన్ మెనూ. పెళ్లి మెనూ ఏమో వస్తుంది, పెళ్లి మెనూ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. మనం రేపు పెళ్లిలో మెనూలో కలుద్దాం. ఓకే. సో ఆర్కే ఫుడ్ క్యాటరింగ్ అండి. నిన్న వచ్చేసి మనము రిసెప్షన్ ఫుడ్ చూసాం కదా. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు మ్యారేజ్ మెనూ అనమాట. మ్యారేజ్ మెనూ స్టార్ట్ ఇది ఎంత మంది? ఇది 500 మంది, ఇది 500 మెంబర్స్. సో ఎంత పడుతుంది స్టార్ట్? ఇది 240 పడుతుంది. 240 రూపీస్. 500 మంది ప్లేట్స్ కి 240 రూపీస్ పడుతుంది. ఏమేమి ఇస్తారు మీరు? బాసంతి స్వీట్ ఉంది, అన్నమయ్య లడ్డు, బాసంతి స్వీట్, మసాలా వడ, దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ, రోటీ, ఒకటి డ్రై ఐటమ్, ఒకటి అప్పలం, వైట్ రైస్, పప్పు, రసము, బెండకాయ తాలింపు, గుత్తొంకాయ కూర, ఐస్ క్రీము, మళ్ళీ దీంతో పాటు పాను, అలాగే అరటిపండు, ఇవన్నీ వస్తాయండి ఇంక్లూడ్ అయ్యి. 240 రూపీస్ కి ఒక ప్లేట్ 240 పడుతుంది. ఇవన్నీ వస్తాయి. మనకి అరటిపండు కావాలంటే అరటిపండు, లేదంటే ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ పెడతాం. సో ఇలా అండి మొత్తానికి అయితే. ఓకేనా, ఇన్ని వేస్తారనమాట. సో ఇక్కడ మినిమం 500 మంది ఆర్డర్ చేశారు కాబట్టి మీకు ప్రైస్ పడింది. అదే మీకు 400, 300 మంది అంటే ఇప్పుడు కొంచెం రేట్ పెరుగుతుంది. సో ఇదే మీరు 500 కదా, మీరు ఇంకా 600 మంది, 700 మంది అట్లా ఎక్కువ చేసే కొద్దీ మీకు రేట్ తగ్గుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ఐటమ్స్ బట్టి కూడా మీకు ఉంటుంది. సో వెజ్ నాన్ వెజ్ అండి, ఆర్కే ఫుడ్ క్యాటరింగ్స్ అనమాట. ఓకేనా. ఏమైనా మ్యారేజ్ డేట్స్ కానీ ఎనీ ఫంక్షన్ అండి, వీళ్ళ చాలా రుచికరంగా మీకు క్యాటరింగ్ చేయిస్తారనమాట. ఓకే, మీ కనెక్షన్ నెంబర్ ని వీడియోలో మొబైల్లో సేవ్ చేసుకోండి. మీరు ఏమైనా ఫంక్షన్లు ఎనీ మ్యారేజ్ ఉంటే భయ్యకు ఫోన్ చేసి ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోండి, అంతేనా? బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇదైతే మీకు 2 days కవర్ చేస్తానండి, రిసెప్షన్ అలాగే మ్యారేజ్ అనమాట. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ కనెక్షన్ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మేము చెప్పేది కదండి, నిన్న నేను టేస్ట్ చేశాను. రిసెప్షన్ వచ్చి ఆ వెజ్ ఇది ఉండండి, ఏ రైస్, ఇది జీరా రైస్, ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది. సో నేను చెప్పేది కాదు, మనం ఇక్కడ పెళ్లికి వచ్చిన బంధువులు వాళ్ళతో తెలుసుకుందాం. నమస్తే మేడం. సో జెన్యూన్ గా చెప్పండి, టేస్ట్ ఎలా ఉంది? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే టేస్ట్ ఏమన్నా చెప్పండి. టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉందండి. ఓకే, జెన్యూన్ గా చెప్పండి. జెన్యూన్ గానే చెప్తున్నాం, తిన్నాం కాబట్టి చెప్తున్నాం. సో అంతా భోజనాలు అయిపోయినాయి, ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంది. ఓకే, సో ఇలా అండి. ఐస్ కూడా బాగుంది, ఆల్ ఐటమ్స్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇలా అండి పెళ్లికి వచ్చిన రిలేటివ్స్ అనమాట, వాళ్ళనే మీకు రివ్యూ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మ్యారేజ్ కి వచ్చిన రిలేటివ్స్ అడుగుదామండి, టేస్ట్ ఎలా ఉంది, జెన్యూన్ రివ్యూ అడుగుదాము. మేడం చెప్పండి ఎలా ఉందో? చాలా బాగుంది, ఫుడ్ అంతా బాగుంది. ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? కంప్లైంట్ ఏం లేదండి, ఒక్కటి కూడా అంతా కరెక్ట్ గా ఉన్నాయి, అంతా బాగుంది. ఓకే, నిన్న కూడా వచ్చారు, రిసెప్షన్ కూడా వచ్చారా? నిన్న కూడా వచ్చాము, చాలా బాగుంది. డిషెస్ అంతా బాగుంది. సో నేను రిసెప్షన్ కి వచ్చారు, మ్యారేజ్ కి వచ్చారండి, అంటే కంప్లైంట్ ఏం అంతా బాగుంది అయితే. అంతా బాగుంది. పెళ్లి కొడుకు మేడం చెప్పండి. మా మర్దే పెళ్లి కొడుకు. సో చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది క్యాటరింగ్ వాళ్ళది. ఓకేనా. సో మీరు కూడా ఆర్డర్ ఇవ్వండి.